కృష్ణా జిల్లా పెనమలూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి కొడుకు ఇద్దరు సైనైడ్ తీసుకొని మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పుల పాలైన తండ్రి కొడుకులిద్దరూ సైనైడ్ కలిపిన ఐస్ క్రీమ్ని తిని బలవన్మరణానికి పాల్పడ్డారు. తను తిన్న తర్వాత తన కుమారుడు కూడా, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, చిన్న కుమారుడు, ఆ కుమారుడికి ఐస్ క్రీమ్ కలిపిన సైనైడ్ ఇచ్చి ఆ తర్వాత తండ్రి కూడా ఆ విషాహారాన్ని సైనైడ్ని కలిపిన ఐస్ క్రీమ్ తీసుకోవడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తాను తిన్న తర్వాత కొడుకుకి కూడా ఇచ్చాడు సాయి ప్రకాష్. కరోనాతో వ్యాపారంలో సాయి ప్రకాష్ నష్టపోయాడని తెలుస్తోంది. అప్పుల నుంచి బయటపడలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్తున్నారు. సారీ అంటూ బంధువులకు సాయి ప్రకాష్ రెడ్డి మెసేజ్ చేసి చనిపోయాడు. భర్త కొడుకు చనిపోవడంతో శోకసంద్రంలో భార్య లక్ష్మీ భవాని విలపిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ విషాదకర ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తండ్రి అంత దారుణానికి ఎలా పాల్పడగలిగాడు? తను విషం తిని తన కుమారుడు కూడా విషం కల్పించాడు. అంటే ఒకటే, ఇప్పుడు అంటే ఈ వరుస ఘటనలు మనం చూస్తుంటే కనుక ఇప్పుడు యనమల కుదురులో జరిగిన ఘటన కూడా నేను లేకపోతే తాను లేకపోతే తన కుమారుడు ఎలా బతుకుతాడు అనే ఒక భావనతో తన కుమారుడు కూడా చంపేసినటువంటి పరిస్థితి. అంటే అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే సైనైడ్ కలిపి, ఐస్ క్రీమ్లో సైనైడ్ కలిపి ఇద్దరు ముందు కుమారుడికి తినిపించి తర్వాత వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి కూడా ఆ సైనైడ్ కలిపినటువంటి ఐస్ క్రీమ్ని తిని ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. మొదట తక్షిత్ చనిపోతే తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కుమారుని ఎక్కువగా ఘటనలు చూస్తున్నాం. మన కాకినాడ ఓఎన్జీసీ సంబంధించినటువంటి అక్కడ అకౌంటెంట్ ఇద్దరు పిల్లలను చంపడం, కానీ తర్వాత అదే జిల్లాలో కాలువలో ఇద్దరు పిల్లలను దూకేసి పంపించేసి చంపేయడం, కానీ ఇలాంటి వరుస ఘటనలు చూస్తుంటే నిజంగా తల్లిదండ్రులు ఒక కలవరపాటుకు గురవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే తాము లేకపోతే తమ పిల్లలు ఏమైపోతారు, అనాథలు అయిపోతారు, తమ కుమారుని ఎవరు చూస్తారని ఒక భావనతో వాళ్ళు చనిపోవాలనుకోవడమే కాదు, తమ కుమార్తెను చంపేస్తూ వాళ్ళు కూడా చచ్చిపోతున్నటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. యనమల కుదురులో అదే ఘటన. కరోనా సమయంలో వ్యాపారం చేసి భారీగా నష్టపోవడం, అప్పులు పాలవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడడం, వాళ్ళు కొంత ఇబ్బందులు గురి చేస్తుండడంతో సాయి ప్రకాష్ రెడ్డికి వేరే దారి లేక ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కానీ తన కుమారుడు ఏమైపోతాడని ఒక భావనతో తన కుమారుడిని కూడా చంపేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదంటూ అనుకుని ఆయన కూడా తన కుమారుడికి సైనైడ్ కలిపినటువంటి ఐస్ క్రీమ్ ఇవ్వడం, తాను కూడా తినడం చూసాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ తల్లి ఒంటరివారు అయిపోయారు. లక్ష్మీ భవాని ఇప్పుడు అటు భర్త చనిపోయాడు, కుమారుడు 7 సంవత్సరాల కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునుగుతుందని చెప్పాలి. నిజంగా అత్యంత దారుణమైన సంఘటన. ఒకసారి ఆ విజువల్స్ మనం చూపించలేం, కానీ ఆ కుమారుడు అంటే ఇంకా బతికున్నాడేమో. సైనైడ్ కలిపిన తర్వాత వాళ్ళు ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత సాయి ప్రకాష్ రెడ్డి తన బావకి మెసేజ్ పెట్టాడు, ఇలా నేను తన కుమారుడు తక్షిత్ ఇద్దరం సైనైడ్ కలిపిన ఐస్ క్రీమ్ తిన్నాము, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నామంటూ మెసేజ్ పెట్టడంతో వెంటనే అలర్ట్ అయ్యి వచ్చి చూసేసరికి వాళ్ళు అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే వెంటనే కుమారుడన్నా బతికిద్దాము అని హాస్పిటల్ తీసుకువెళ్తున్న సందర్భంలో ఆ కుమారుని భుజాన మోసుకుని తీసుకువెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. ఎందుకంటే ఒక 7 సంవత్సరాలు అంటే పసికాయలు ఉన్నటువంటి పిల్లాన్ని ఎందుకు చంపేశారంటే అప్పుల బాధలు ఉంటాయి, ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి, కానీ వాటి దాటుకుని ముందుకు వెళితేనే సమాజంలో బతుకుతాం. కానీ కుమారుడిని కూడా అత్యంత దారుణంగా చంపేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తండ్రి మీద కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆ దృశ్యాల కుమారుని భుజాన్ని ఇంకా బతికే అవకాశం ఉందని హాస్పిటల్ తీసుకెళ్తున్నటువంటి ఆ విజువల్స్ ఇప్పుడు అందరినీ కలవరపాటు గురి చేస్తూ ఉన్నాయి. ఆ కుటుంబం ప్రస్తుతం శోక సముద్రంలో మునిగి తేలింది. అయితే పోలీసులు మాత్రం కొంత అనుమానాస్పద మృతిగా అనే కేసు అయితే నమోదు చేశారు. కేవలం అప్పులే కారణం ఉన్నాయా లేకపోతే ఏదే కారణాలు ఉన్నాయని కొనలో పోలీసులు అయితే విచారణ జరిపిస్తున్నారు. భార్య ఏమంటుంది? భార్య లక్ష్మీ భవాని అయితే ప్రస్తుతానికి ఎవరితో మాట్లాడలేదు. ఆమె పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతూ కుమారుడిని భర్త వద్దే ఆమె విలపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కుటుంబంలో ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనే అంశంలో ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. పోలీసులు అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఏమైనా కొత్త విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. రోహిత్. రైట్ రాజేష్, అప్పుల పాలై కన్న కొడుక్కి విషం పెట్టి తను కూడా చనిపోయిన ఘటన చోటు చేసుకుంది కృష్ణా జిల్లాలో. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కరోనా సమయంలో అప్పుల పాలు కావడంతో అప్పులను తీర్చే మార్గం లేక ఆ తండ్రి, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, తండ్రి కొడుకులిద్దరు కొడుక్కి విషం కలిపిన ఐస్ క్రీమ్ ఇచ్చి ఆ తర్వాత అతను కూడా ఆ ఐస్ క్రీమ్ని తిన్న విషాదకర ఘటన చోటు చేసుకుంది.
దీంతో భార్య ఇప్పుడు శోకసంద్రంలో మునిగిన పరిస్థితి కనిపిస్తోంది.